మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేశారు అనుకోండి, నేనే తప్పు చేసిన మా అమ్మ నాన్న నేను తిడతారు, అరే బాబు నువ్వు తప్పు చేయక బాబు, ఎట్లా నడుచుకోవాలో అట్లా నడుచుకోవాలి. మనకి తల్లిదండ్రులకి ఎంత అయితే హక్కు ఉందో గురువు కూడా అంతే హక్కు ఉంటుంది. ఎందుకంటే మనం నడిచే ఇప్పుడు భవిష్యత్తులో ఎదగాలి, ఒక ఉద్యోగం చేయాలన్నా, మనం ఒక రూపాయి సంపాదించాలన్నా, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఫస్ట్ మీ టెక్నిక్ స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మనిచ్చింది గురువు. ఎందుకంటే మన గురువు గారు చెప్పినట్టు నడుచుకుంటేనే మన భవిష్యత్తులో ఏ స్థాయికైనా ఎదుగుతాం. మరి అట్లాంటి గురువు మీద నువ్వు దాడి చేయడం అనేది అది అసలు సభ్య సమాజం తలపించిందలా ఉంది. అంటే ఆ ఏజ్ లోనే మత్తు పదార్థాలకు అలవాటై ఆ మత్తులో గురువు గారి పైనే చేయి కొట్టడం వల్ల ఆయన హార్ట్ ఇట్లా ఏదైతే గుండె సైడ్ కొట్టిండో వాడు వాడు భవిష్యత్తు చూస్తే ఎట్లా ఉందంటే వాడు ఏదో అంటే గాంజా తాగా లేకపోతే మద్యం సేవించి వచ్చి స్కూల్కి వచ్చినట్టుగా ఉంది. తప్పరా నాయన. ఎందుకంటే నీ గురువు ఏది చెప్తే అదే నీకు భవిష్యత్తు అదే. తర్వాత నువ్వు చదువుకుంటేనే తర్వాత బాగుపడతావు. రేపు పొద్దున్న భవిష్యత్తులో నువ్వు ఏ స్థాయికి ఎదగాలన్నా, నువ్వు సాఫ్ట్వేర్ అవ్వాలన్నా, ఐటీ ఎంప్లాయ్ అవ్వాలన్నా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలన్నా ఫస్ట్ నీ తల్లిదండ్రులు ఎంతవరకు అంటే నీ స్కూల్ పంపించడం వరకే. తర్వాత నీకు చదువు చెప్పి నేను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి గురువు గారు. మరి అటువంటి గురువు గారి మీద నువ్వు దాడి చేయడం అన్నది అది సభ్య సమాజం తలపించుకున్నావు. నీలాగా మరొక వ్యక్తి తయారవుతాడు. కాబట్టి అలాంటి తప్పు చేసిన వ్యక్తులు శిక్షించాలి ఖచ్చితంగా. అలాంటి వారిని స్కూల్ నుంచి కూడా తీసి పంపించి ఇంటి దగ్గర ఉంచడం మంచిది. ఎందుకంటే వీడి వల్ల ఆ స్కూల్లో ఒక 500 మంది స్టూడెంట్స్ ఉంటే అందరూ వీడికిలాగే తయారవుతారు. అది చాలా తప్పు. అంటే ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ ఏ విధంగా కౌన్సిలింగ్, అంటే వాళ్ళ చిన్న పిల్లాడు కాబట్టి జైలు శిక్ష గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒకసారి చూసి రెండోసారి ప్రవర్తన మీద నిఘా పెట్టి ఇట్లాంటి తప్పు చేస్తున్నాడు అని తెలిస్తే ఖచ్చితంగా టీసీ ఇచ్చి పంపించాలి. అవసరమైతే ఇలాంటి వాళ్ళు జైలు కూడా పంపించాలి. టీసీ ఇస్తే రోడ్డు మీద ఇంకా రౌడీలు తయారైతే అవును సార్, రౌడీలు తయారైతే పోలీసులు తీసుకెళ్ళి లాక్ చేస్తారు. కానీ వీడి వల్ల చదువు మిగతా స్టూడెంట్స్ పాడైపోతారు కదా. కౌన్సిలింగ్ ఇస్తే బెటర్. నేను అదే చెప్తున్నా. వాడు కౌన్సిలింగ్ ఇవ్వండి ఫస్ట్. వాడు మారాడు అనుకుంటే పర్వాలేదు, వాడి ప్రవర్తన మీద మనం నిఘా పెట్టించాలి. వీడు మారడు, వీడు ప్రవర్తన ఇదే, వీడి వల్ల ఇంకా చాలా మంది పాడవుతారని గమనించి ఏం చేయాలంటే ఖచ్చితంగా వీడి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం మందలిస్తూ ఉంటారు తప్పు చేసినప్పుడు. మరి మన తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తాం మనం? మనకి జన్మనిచ్చింది తల్లిదండ్రులు, పునర్జన్మనిచ్చింది గురువు గారు. ఎందుకంటే మనం ఏ స్థాయికి ఎదగాలన్నా భవిష్యత్తులో తల్లిదండ్రుల తర్వాత మన తీర్చిదిద్దింది గురువు గారే. మరి అటువంటి గురువు గారి మీద నువ్వు దాడి చేయడం అన్నది సభ్య సమాజం మొత్తం తలదించుకునేలా ఉంది. చాలా తప్పది. నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ వల్ల చాలా మంది పాడైపోతారు స్టూడెంట్స్. అసలు గురువు అంటే ఎవరబ్బా? నిజం చెప్పాలంటే అమ్మా నాన్న గురువు. అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా పిల్లల భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. మరి తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తావో నువ్వు గురువుని కూడా అంతే గౌరవించు. ఆయన నిజంగా ఒకవేళ గురువు గారు తప్పు చేశారంట, నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను కొట్టే గురువు గారికి ఉంటుంది. ఒకవేళ గురువు గారు తప్పు చేస్తే ఆ హెడ్ మాస్టర్ పిలిపించి సార్ ఎలాగ ఫలానా సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇది పరిస్థితి అంటే ఆయన మాట్లాడతాడు కదా. హెడ్ మాస్టర్ ఉంటాడు కదా స్కూల్ కి, ఆయన మాట్లాడతాడు కదా, సార్ మీ వల్ల ఇలా కంప్లైంట్లు వస్తున్నాయని చెప్పి. మరి నిన్ను కొట్టే గురువు గారికి ఉంది. ఇంకో విషయం ఏంటంటే నేను తల్లిదండ్రులు కూడా తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులందరూ కూడా నేను ముఖ్యంగా ప్రధానంగా చెప్పేది ఏంటంటే మీ పిల్లలు మీరు స్కూల్ కి పంపించేటప్పుడు పూర్తిగా గురువు గారికి ఉంటారు. ఎందుకంటే మీరు రేపు పొద్దున్న ఫీజులు కడుతున్నాండి, మా పిల్లాడు చదవలేదు, ఎదగలేదు, భవిష్యత్తు రాలేదు అంటే మీ పిల్లాడు భవిష్యత్తు గురుగారి చేతిలో ఉంటది. కాబట్టి ఏం చేసినా కూడా గురుగారు ఆయనకి మీరు పూర్తిగా రైట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆయన కొట్టడం కావాలని ఏ గురువు గారు కూడా ఎవరి మీద ఎటువంటి చేయి చేసుకోరు. అవునా కదా? అని ఇంకోటి అంటే భవిష్యత్తులో నువ్వు ఏ స్థాయికి ఎదగాలన్నా, నువ్వు ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, ఐటీ ఎంప్లాయ్ అవ్వాలన్నా, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం అవ్వాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా నువ్వు మొదటగా నువ్వు విద్యలో నీ గురువు గారు నువ్వు చెప్పినట్టు వింటేనే నువ్వు భవిష్యత్తులో ఏ స్థాయికైనా ఎదుగుతావు. నువ్వు ఏ రోజైతే నువ్వు గురువు గారి మీద తిరగబడ్డావో ఆ రోజే నీ చరిత్ర క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఎదగలేవు. నువ్వు గురువునే కొట్టున్నాడు, భవిష్యత్తులో రోడ్డు మీద ఇంకా నువ్వు చాలా గొడవలు వేస్తావు. నేను ఒకటే చెప్తున్నా ఉన్నా, నేను ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నా, మీ పిల్లాడిని మార్చండి. మీ పిల్లాడు భవిష్యత్తు మారితేనే రేపు పొద్దున్న నీకు కూడా సమాజంలో గౌరవం ఉంటుంది. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, 500 మంది 600 మంది పిల్లలు ఉన్నారు స్కూల్లో. వీడి వల్ల ఇంకొకటి తయారవ్వకూడదు. లేదు మీ అబ్బాయి ఎలాగే ఉంటాడంటే కనుక మీరు స్కూల్ మానేసి, ఎందుకంటే దీనివల్ల మిగతా పిల్లలు కూడా పాడైపోతారు. థ్యాంక్ యూ సార్.